హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. మరొక లెవెల్స్తో మీ ముందున్నాను. సో నిన్న మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసిందో మీరు అందరూ చూసారు కదా. మన లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి రోజు అనేది కూడా మీరు అందరూ చూస్తున్నారు. సో ఎంతో కొంత నాలెడ్జ్ ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ నుంచి పొందుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నిన్నటి మార్కెట్ని మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మనకు మార్కెట్ ఏ విధంగా అది మూవప్ అవుతుందో క్లియర్గా మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఏ విధంగా మూవప్ అయిందో మనం చూద్దాము. సో మార్కెట్లోకి వెళ్ళి మీకు ఈ అనాలిసిస్ తెలుసుకోవాలని ఉంటే రోజు లాగే మీకు మళ్ళీ చెప్తున్నాను, నా పొద్దున్న అయితే నేనైతే షార్ట్ వీడియో మార్కెట్ ఓపెన్ కాకముందే రిలీజ్ చేస్తాను, మార్కెట్ లెవెల్స్. సో ఆ లెవెల్స్ కనుక మీరు కంపారిజన్ చేసుకొని మీ సిస్టంలో ఆ లెవెల్స్ కొట్టుకుంటే మనకి ఎంత అక్యురేస్ లెవెల్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో ఆ తర్వాత అయితే మీరు ఈ వీడియోని చూస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా మార్కెట్ జరుగుతుంది, ఈ కాన్సెప్ట్లో మార్కెట్ ఎందుకు ప్రయాణం చేస్తుంది అనేది తెలుసుకోవాలని ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో అక్కడ జాయిన్ అయితే మేమైతే కొన్ని రోజులు క్లాసులు అయితే ఇస్తున్నాము. సో ఆ క్లాసులలో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు, మీ డౌట్స్ అయితే క్లియర్ చేయొచ్చు, సో క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకైతే ఇక్కడంతా ఫ్రీగానే ఇప్పుడైతే ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీరు వినియోగించుకోవాలనుకుంటే మంచి అవకాశం మీకు. సో నిన్నటి మార్కెట్ అయితే చూద్దాం. నిన్న మార్కెట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందో క్లియర్గా అర్థమైతే మనకి ఈరోజు మార్కెట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన లెవెల్స్ ఇంత అక్యురసీగా పనిచేయడానికి కారణాలు ఏంటో మీకు తెలుసు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మళ్ళొకసారి చెప్తాను. నేను సపోర్ట్ రెసిస్టెంట్ల మీద, చార్ట్ ప్యాటర్న్స్ మీద, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీద, ఛానల్స్ మీద, లాజిక్ మీద, ఆపరేటర్ మైండ్ సెట్తోని నేనైతే సపోర్ట్ రెసిస్టెంట్లు అయితే డ్రా చేస్తాను, ఏరియాస్ వైజ్గా డ్రా చేస్తాను. సో అవి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే చూస్తున్నారు కదా, మీరు రోజు కొడుతున్న లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయో మీరు చూస్తున్నారు. ప్రాక్టీస్, అవన్నీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్. మెయిన్ ఈ ప్రాక్టీస్ లేకపోతే ఖచ్చితంగా ఏది మనం నేర్చుకున్నా కూడా మనకు సక్సెస్ అనేది అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్ చూద్దాం. నిన్న క్లోజింగ్ కూడా చూడండి మీరు ఏ విధంగా వచ్చిందో. సో నిన్న 9/15/29 జాన్. సో చూడండి ఈరోజు మార్కెట్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయి హై చేసి క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హైలో చూడండి ఎంత బుల్లిష్ క్యాండిల్ అయితే సో ఏర్పాటు అయితే అయ్యింది. సో దీన్ని మరబూజ్ క్యాండిల్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇంతలా వచ్చినా కూడా మార్కెట్ పైకి పోవడానికి రీజన్ మనం చూసుకుందాం. నిన్న రెసిస్టెంట్ అయితే ఇప్పుడు ఇది రెడ్ది కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే గీసాం మనము. అది సపోర్ట్గా మారిందని ఇక్కడ అందరు అనుకుంటే తప్పే. ఎందుకంటే నిన్న హై కూడా మనకి ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఎందుకు అంటే నిన్నటి ఏ లెవెల్లో హై అయితే చేసిందో ఆ లెవెల్ దగ్గర సెల్లింగ్ అనేది జనరల్గా వస్తుంది. సో ఎంత బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో అక్కడ అంత బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ట్రేడ్ ఏ విధంగా ప్లేస్ చేస్తాము దీంట్లో అంటే అది సెకండరీ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా సెకండరీ అంటే ఫస్ట్ క్యాండిల్లో బుల్లిష్ వైపు ఉన్న వాళ్ళు ట్రాప్ అవుతారు, బేరిష్ వైపు ఉన్న వాళ్ళు కూడా కొద్ది రకంగా ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ అయితే చేస్తామన్నమాట. సో ఈరోజు లాజిక్ వచ్చేసి, నిఫ్టీ లాజిక్ వచ్చేసి ట్రేడ్ అయితే నేను ఇక్కడ ఎక్కడ కూడా నేను చూడలేదు, నాకు దొరకలేదు అనిపించింది. ఎందుకంటే కొద్ది దూరం సపోర్ట్ దగ్గరికి వచ్చినాక చాపీ మార్కెట్ అయితే అయ్యింది. నేను ఇక్కడ 2 lines డ్రా చేశాను. ఇది సపోర్ట్కి ఎందుకు డ్రా చేశాను, కిందున్న లైన్స్ కూడా ఇంకోటి ఎందుకు డ్రా చేశానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న మార్కెట్ చూడండి ఎక్కడి నుంచి రెస్పెక్ట్ ఇచ్చిండో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి బౌన్స్ అయింది, మళ్ళీ ఇది బ్రేక్ చేసి కింద సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే అయింది. ఈరోజు సేమ్ ఏం చేస్తుంది, మార్కెట్ ఇక్కడికి వచ్చింది, బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతూ ఉంది. అంటే ప్రతిసారి ఆ మార్కెట్ ఆ ఏరియాకు వచ్చినప్పుడల్లా రెస్పెక్ట్ చేస్తుంది. సో రెస్పెక్ట్ చేస్తున్న ఏరియా నుంచి పైకి బౌన్స్ అవ్వాలి, కానీ అది బౌన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే సైడ్ వేస్ మార్కెట్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే నిన్న అనాలిసిస్ ప్రకారం 99% పీపుల్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందన్న వీవే ఉంటుంది. అందుకే బీటీఎస్లీలో కూడా చాలామంది ట్రాప్ అవుతారు అనమాట. సో అది అయిన తర్వాత
సో మార్కెట్ పైకి వెళ్తుందన్న వ్యూ అందరి దగ్గర ఉంది కాబట్టి అప్పుడు ఆపరేటర్ మైండ్ సెట్ ఏంటంటే అక్కడి నుంచి కిందకి తీసుకురావడానికే ట్రై చేస్తాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన రెసిస్టెంట్ లెవెల్ నుంచే కిందికి వచ్చింది అని ఈ ట్రేడ్ నేనైతే చెప్పను. ఎందుకు చెప్పను అంటే వచ్చింది, కానీ ఫస్ట్ క్యాండిల్ చూడండి. దీంట్లో నేను బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను, మిగతా దాంట్లో కూడా చూద్దాం. ఎందుకంటే మనం 3 కన్ఫర్మేషన్లు తీసుకుంటాం. మన లెవెల్స్ ఏ విధంగా సక్సెస్ అయ్యాయో అవతలి కూడా మీకు తెలుస్తుంది అనమాట. నేను ఎందుకంటే ఇక్కడ లైన్ కొట్టడం మర్చిపోయాను, నిన్నటి హైని నేను తీసుకోలేదనమాట రెసిస్టెంట్గా. సో ఇది నా మిస్టేక్. సో ఎందుకు నేను ఇక్కడ మిస్టేక్ చేశానో మీకు చెప్తాను సింపుల్గా. సో ఎందుకంటే నేను ఏది చేసినా జెన్యున్గానే మాట్లాడతాను, లేకపోతే నేను జెన్యున్గా లేకపోతే నేను ఏ పని చేయను. సో ఈరోజు ట్రేడ్ ఏంటంటే చాపీ మార్కెట్ అయింది, మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను. ఇవి డిలీట్ చేసుకుందాము. సో ఇవి డిలీట్ చేసుకొని డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడికి రాగానే మార్కెట్ ఒక మన సపోర్ట్ దగ్గరికి రాగానే అక్కడ రేంజ్ బౌండ్ అయితే చేసింది. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఇక్కడ బౌన్స్ అయినప్పుడు పైకి వెళ్ళాలా ఖచ్చితంగా, కాకపోతే ఇంత టైం అయితే రేంజ్ బౌండ్ అయితే చేసింది, అంటే సైడ్ వేస్కి అయితే మార్కెట్ అయితే తీసుకెళ్ళింది అనమాట. సో మీకు అర్థమై ఉండాలి ఇది పైకి వెళ్ళింది, ఎక్కడ వెళ్ళింది. సో ఈ లెవెల్ మీకు చూపిస్తాను. ఈ లెవెల్లో ఒక్క నిమిషం, ఈ లెవెల్లో అయితే పైకి వెళ్ళింది చూడండి. ఈ లెవెల్లో అయితే పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఈ లెవెల్లో కింద కాకుండా పైన ఎక్కడైనా ట్రేడ్ తీసుకుంటే అది మన ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? మనకు బయ్యింగ్ వైపు సెల్లింగ్ వైపు వచ్చినప్పుడు అక్కడ చాపీ మార్కెట్ అయింది, అంటే సైడ్ వేస్ మార్కెట్ అయినప్పుడు ఒక కిందిది సపోర్ట్గా పైది రెసిస్టెంట్గా పనిచేస్తుంది కాబట్టి సో పైన రెసిస్టెంట్గా తీసుకోవాలి ట్రేడ్, కింద సపోర్ట్గా ఈ బాక్స్నే తీసుకోవాలన్నమాట. చూడండి పెరుగుతున్నట్టు పెరిగి ఇక్కడ విక్స్ వచ్చేసి మనకు చాలాసార్లు మార్కెట్ అయితే ట్రాప్ చేసింది. సో ట్రాప్ చేసినప్పుడు మన ట్రేడ్ ఏ విధంగా ఉంటుందంటే మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక కన్ఫర్మేషన్తో ట్రేడ్ అయితే చేయనని మీకు అందరికీ తెలుసు. సో మీరు కూడా ఒక కన్ఫర్మేషన్తో ఎప్పుడూ ట్రేడ్ చేయొద్దు. మార్కెట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చూసుకొని మాత్రమే ట్రేడ్ చేయాలి. చూడండి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మార్కెట్ చాపీ అయినా కూడా ఒక ట్రెండ్ అయితే ఫాలో చేసుకుంటూ పైకి వెళ్ళింది అనమాట. ఒక ట్రెండ్ అయితే ఫాలో చేస్తూ పైకి వెళ్ళింది. చూడండి ఎగ్జాక్ట్ ట్రెండ్ను ఫాలో చేస్తూ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి రెసిస్టెంట్ ఎక్కడుంది? మళ్ళీ పైనే ఉంది. సో పైన ఎక్కడుంది మీకు క్లియర్గా ఈ బాక్స్ కూడా డ్రా చేస్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ లెవెల్లోనే మనకు రెసిస్టెంట్ అనేది ఉంది. ఓకే, ఈ రెసిస్టెంట్ అనేది ఫామ్ అయింది, అది ఫామ్ చేసింది ఎందుకంటే చాపీ మార్కెట్ కాబట్టి ఫామ్ చేసింది. సో ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చినప్పుడల్లా క్యాండిల్ పడుతుంది, ఇక్కడ ట్రెండ్ లైన్ వస్తుంది, ఇక్కడ షూటింగ్ స్టార్ వస్తుంది. సో మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది ఈ చాపీ మార్కెట్లో అని చెప్తే పైన రెసిస్టెంట్ దగ్గర మనం ఎంట్రీ అయితే కొట్టొచ్చు, ఛాన్స్ అయితే మనకు ఉంది. ఎందుకు అంటే పోతే తక్కువ పాయింట్లు, వస్తే ఎక్కువ పాయింట్లు వస్తాయి కాబట్టి. చూడండి ఇది ఎగ్జాక్ట్ ఇది ఫామ్ అవ్వగానే ఎంట్రీ అయితే ఫామ్ అయింది. ఎక్కడ దాకా? మన సపోర్ట్ దాకా. ఏ సపోర్టు? కింది సపోర్ట్ కాదండి, ఇది ఫామ్ చేసింది కదా బాక్స్, ఆ సపోర్ట్ దాకానే తీసుకోవాలి. ఎందుకంటే వేరియేషన్స్ ఆఫ్ ట్రేడ్స్, ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి ట్రేడ్లో. సో ఆ వేరియేషన్స్ ఆఫ్ ట్రేడ్లో మనం తీసుకుంటే మనం అయితే సక్సెస్ అయితే అవుతాం అనమాట. చూడు మంచి పాయింట్లు అయితే వచ్చినాయి ఇక్కడ. సో ఈ విధంగా, ఎందుకంటే ప్రతిదీ నా క్రెడిటబుల్ అని నేను చెప్పుకోను. మన లెవెల్స్ 100కి 100% పనిచేసిన మన వ్యూ ఎక్కడ ఉంది, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఆ వ్యూ దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పేసి మాత్రమే మనమైతే చూస్తామన్నమాట. ఇది నిజాయితీగా చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు, కాకపోతే ఇదే ఫ్యాక్ట్. సో ఇదంతా మీరు అందరు తెలుసుకొని ఇంకా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క దాని మీద మనం ట్రేడ్ చేస్తే మనమైతే నష్టపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఛానల్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇది కొట్టాను కదా, దీన్నే క్లోన్ చేస్తాను చూడండి, క్లోన్. ఓకే, ఈ క్లోన్ చేసినప్పుడు మనం పైకి ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇదేమైంది మనకి ఇక్కడ లెవెల్ వచ్చేసి ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది. ఛానల్ ఫార్మింగ్ ఏంటి? పైన రెసిస్టెంట్ దగ్గర టచ్ అవుతుంది, కిందికి వస్తుంది. ఆ లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ ట్రాప్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే రిటైల్ ట్రేడర్లకి ఆ ఊపు అనేది ఆగదనమాట, అంతసేపు వెయిట్ చేసే ఓపిక అనేది ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక టైంలో ట్రేడ్ అయితే కొడతారు, ఫోమో ట్రేడింగ్కి గురై కొడతారు. అప్పుడు లాసెస్ తప్ప లాభాలు అయితే రావన్నమాట. సో ఈ విధంగానైతే మన ట్రేడ్ అయితే జరిగింది. నిఫ్టీ బ్యాంక్లో మన ట్రేడింగ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ చూసుకుంటే మనకి క్లియర్ కట్గా కనపడుతుంది చూడండి. సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఎక్కడ దాకా వెళ్ళింది చూడండి మీరు, ఎక్కడ దాకా వెళ్ళింది, ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అదే బేరిష్ క్యాండిల్ పడేసింది అనమాట. సో ఈ ఇదైతే క్లారిటీగా ఉంది మనకి. సో ఇది కూడా
సైడ్ వేస్ వెళ్ళింది. ఇప్పుడు మొత్తం సపోర్ట్ దగ్గరనే రన్ అవుతుంది. అంటే కింద బ్రేక్ అవుతుంది. ఏవేవో క్యాండిల్స్ ఫార్మ్ చేస్తుంది. కానీ రెస్పెక్ట్ అయితే ఏవి చేయట్లేదు. ఒక ఏరియా మాత్రమే ఇక్కడ చూడండి మీరు. ఈరోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎన్ని వచ్చినాయో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఫస్ట్ చూసుకుంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. తర్వాత చూసుకుంటే అది హ్యామర్స్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఉన్నాయి సపోర్ట్ లెవెల్ దగ్గర. కానీ ఒక్కటన్నా రెస్పెక్ట్ చేస్తుంది అంటే రెస్పెక్ట్ ఎక్కడి వరకు చేస్తుంది? అదేంది పైన రెసిస్టెంట్ ఆ బాక్స్ ఎంతవరకు ఫామ్ అయిందో ఏదైనా ఆ బాక్స్ వరకే చేస్తుంది. అంటే సపోర్ట్ రెసిస్టెంట్లు మారుతున్నాయని మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి ఒక బాక్స్లోనే ఫామ్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళితే మనకు లాస్ అనేది ఉండదు. ఒక సపోర్ట్ రెసిస్టెంట్లనే బేస్ చేసుకొని ట్రేడ్ కాకుండా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్లు తీసుకొని ట్రేడ్ అయితే చేస్తాం. అది మీ అందరికీ తెలుసు. సో ఎందుకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలంటే మార్కెట్ ఈజ్ సుప్రీం. ఎప్పుడు ఏ టైంలో బిహేవ్ చేస్తుందో, ఏ టైంలో ఆపరేటర్ ఎంటర్ అవుతారో మనకు తెలియదు. సో ఆ మార్కెట్ మూమెంట్ను బట్టి మనం అంచనా వేయాలి. ఏంటి ఇది సైడ్ వేస్ ఉందా, ట్రెండింగ్ ఉందా, లేకపోతే అప్ మూవ్ వెళ్తుందా, లేకపోతే డౌన్ మూవ్ వస్తుందా అని చెప్పేసి మీకు అంతా క్లియర్గా కదా. చూడండి సైడ్ వేస్ రిస్క్. ఎందుకంటే నిన్నటి అందరి వ్యూ వచ్చేసి పైకన్నా కిందికన్నా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ బయింగ్ అనేది చాలా ఒక డబ్బా ప్లేస్లో మాత్రమే జరుగుతుందన్నమాట. నిఫ్టీ చూద్దాం. మన నిఫ్టీ చూసుకున్నా కూడా మనకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడ ఓపెన్ అయింది? రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్ మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర కొన్ని పాయింట్లు అటో ఇటో. తర్వాత ఏమైంది? నిఫ్టీ తర్వాత మనం క్యాండిల్ చూసుకుంటే దీన్ని బేరిష్ ఎంగిల్ఫింగ్ కూడా అనొచ్చు కదా అంటే అనొచ్చు, నో ప్రాబ్లము. కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి ఇక్కడ. ఎందుకు వెయిట్ చేయాలి అంటే సో బేరిష్ ఎంగిల్ఫింగ్ అయినా ఏదైనా సరే ఒక్కొక్క బుల్లిష్ క్యాండిల్ పెద్ద సైజు ఫామ్ అయినప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. ఏం జరుగుతుందో మార్కెట్ అబ్జర్వేషన్. కిందికి వచ్చింది మళ్ళీ చూడండి. నిఫ్టీ ఇక్కడికి వచ్చేసి స్పిన్నింగ్ అయితే కిందికి షూటింగ్ స్టార్ టైపు, ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ చిన్న చిన్నగా అవి డోజీలు ఫామ్ చేసింది. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫామ్ చేసింది. ఎక్కడ దాకా వెళ్ళింది? మధ్యలో దాకా వెళ్ళింది. ఎందుకంటే నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ క్లోజ్ అయింది. ఈ లెవెల్ని అయితే ఈ మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. చూడండి రెస్పెక్ట్ చేసి కిందికి వస్తుంది. సో ఈ విధంగానైతే మనం ట్రేడ్స్ తీసుకుంటే లాస్ అవుతాం. 1కి 10 సార్లు ఆలోచించి ట్రేడ్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవి డబ్బులతో ఆట కాబట్టి. సో మన మైండ్ సెట్ని వీక్ చేయాలనే ఆపరేటర్స్ చూస్తారు కాబట్టి ఇది రన్నింగ్ మార్కెటే. చూడండి ఏ విధంగా వస్తుందో. లెవెల్ని అయితే 100% ఈరోజు రెస్పెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ట్రేడ్ లాజిక్ అయితే ఈరోజు లెవెల్లో మనకు తక్కువగా దొరికినాయి అనమాట. ట్రేడ్ లాజిక్స్ ఎందుకు లాజిక్స్ తక్కువ దొరికినాయి అంటే మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళడం వల్ల తక్కువగా దొరికినాయి. ఈ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ ఎలా చేయాలి అంటే ఎక్కడైతే సైడ్ వేస్ మార్కెట్ బిహేవ్ చేస్తుందో పై అక్కడ ఒక బాక్స్ కొట్టేసుకొని బాక్స్ ట్రేడింగ్ అని కూడా దీన్ని అంటారు. సో ఆ బాక్స్లో ఏ విధంగా బిహేవియర్ అవుతుందో చూసి సో అక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాక్స్ పై రెసిస్టెంట్ వరకు, రెసిస్టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ వరకు. ఓన్లీ ఇది చేయకూడదు. కాకపోతే ఇది ఓన్లీ స్కాల్పింగ్ పర్పస్ మాత్రమే. లేదు ఆ బాక్స్ నుంచి బయటికి వస్తే మాత్రము మనం ట్రేడ్ అయితే రీటెస్ట్లో లేకపోతే కన్ఫర్మేషన్లో ట్రేడ్ అయితే చేయొచ్చు. చూడండి లెవెల్స్ రెస్పెక్ట్ ఇస్తలేవు అంటే 100% రెస్పెక్ట్ ఇస్తాయండి. చూడండి ఇక్కడ మీకు బుల్లిష్ ఎంగిల్ఫింగ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఈ ఎంగిల్ఫింగ్ని రెస్పెక్ట్ చేసుకుని ఎక్కడ వరకు వెళ్ళింది? ఇక్కడ వరకు వెళ్ళింది. కానీ పొద్దున మనం మార్కెట్ ఓపెన్ అయ్యి మన రెసిస్టెంట్ బ్రేకే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఎక్కడ దాకా వెళ్ళింది? బ్రేక్అవుట్ అయిపోయింది కదా. అప్పుడే ట్రేడ్ తీసుకుంటామా? తీసుకోం. మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అయితే మనకు కావాలి. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు 10 పాయింట్లు క్యాచ్ చేసినా పర్లేదు. చూసారు కదా ఎక్కడైతే సపోర్ట్ గీసామో ఆ లెవెల్ నుంచి రిజెక్షన్ చూడు. అంటే ఇక్కడ మనకు బయ్యర్స్ అయితే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అయిన తర్వాతనే మీరైతే ట్రేడ్ తీసుకోండి. ఎందుకు తీసుకోండి అని చెప్తున్నానంటే కన్ఫ్యూజన్ మార్కెట్ అనేవి వస్తాయి. ఆ కన్ఫ్యూజన్ మార్కెట్లో మనం లాస్ కాకుండా మన క్యాపిటల్ని కాపాడుకుంటూ ఎంతో అంత ఇంటికి తీసుకొని వెళ్తే అంతకంటే మించింది ఇంకేం కావాలి మనకు చెప్పండి. సో నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఈ మార్కెట్ సీక్రెట్స్ అనేవి కొన్ని రివీల్ చేయని కూడా ఉంటాయి. ఏంటంటే ఆ సీక్రెట్స్ అందరికీ తెలిసిపోతాయి కదా ఫ్రెండ్స్. సో మన దగ్గర అలా ఉండదు. ఏ సీక్రెట్స్ అయినా నిర్మమాటంగా
నిర్మోమాటంగా నిర్భయంగా మనం అయితే రిలీజ్ చేస్తాము. ఎందుకు అంటే మనం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో నాలెడ్జ్ అయితే ఇవ్వడానికి మాత్రమే ఈ ఛానల్ పెట్టుకున్నాము. సో నాలెడ్జ్ అనేది ఎంత ఇస్తే నాకు కూడా అంతే పెరుగుతుంది ఫ్రెండ్స్. తో నేను అందుకోసమే నాలెడ్జ్ ఇవ్వడానికి చాలా చాలా ఇష్టపడతాను అనమాట. సో ఇది ఈ రకంగా అయితే ఈరోజు ట్రేడ్ అయితే జరిగింది. రేపు ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోనికి వచ్చింది. టైం ఎంత 1:24 అయింది. సో బీ కేర్ఫుల్. ఈ మార్కెట్లో మీరు జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేస్తేనే ప్రాఫిట్స్, లేకపోతే అటు సైడ్ లాసు ఇటు సైడ్ లాసు. బ్రేక్అవుట్ ఇస్తుంది కదా అని చెప్పేసి ఎంట్రీలు అయితే లాస్ వస్తుంది, అంటే అటు సైడ్ లాస్ వస్తుంది, ఈ సైడ్ ఇటు బ్రేక్ డౌన్ అవుతుంది కదా అంటే ఇటు లాస్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ వ్యూ అనేది మొత్తము ఒక రేంజ్లో నడుస్తుంది. ఒక రేంజ్ విడిచిపెట్టి బయటికి ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఈ మార్కెట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ ఛానల్ అంటే ఈ వీడియో కింద లేదు, ఈ ఛానల్లో అదే మనకి డిస్క్రిప్షన్లలో ప్రతి వీడియో కింద కూడా టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వబడ్డది. సో మీరు వచ్చి జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన అంటే మీకు ఈ మనసులో ఉన్న డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అయితే ఇక్కడ చేయబడుతుంది. సో ఓన్లీ ఫ్రీ సబ్జెక్ట్ మాత్రమే. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జెన్యున్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో మనం జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి గ్రూప్లో. సో ఎందుకంటే అక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి రాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో కంటెంట్లు చూస్తే మీకు అర్థమైపోవాలి ఇప్పటికే మనం జెన్యున్ సబ్జెక్ట్ ఇస్తున్నామని చెప్పేసి. మనం ఎక్కడ ఏం ఫామ్ అవుతే అది చెప్తాము, ఎక్కడ మనకు క్రెడిట్ ఉంటే అది తీసుకుంటాం. మనకు క్రెడిట్ అంటే ఇక్కడ నాకు వచ్చేది లేదు క్రెడిట్ అన్నప్పుడు నేను తీసుకోను ఫ్రెండ్స్. ఎందుకు తీసుకోను అంటే మనం ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతామనే చెప్పుకుంటాం. అందరిలాగా మనం దాన్ని కవరప్ చేయమన్నమాట. ఎందుకంటే ఇది ట్రేడింగ్, ఇది షేర్ మార్కెట్. ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ రేట్ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి కాబట్టి సో మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ అభిమానిస్తున్నారు నన్ను. చాలా చాలా థ్యాంక్స్. మీకైతే ఉన్న సబ్జెక్ట్ అయితే నేను తీసుకొని వస్తాను, క్లియర్ కట్గా చూడండి. సో మార్కెట్ ఫాలింగ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం నేర్చుకుందాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.